నమస్తే, నేను మీ ప్రవీణ్ సుంకరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్రం అంతా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్న ఒక బై ఎలక్షన్. గతంలో తెలంగాణలో బై ఎలక్షన్ జరగలేదంటే చాలా బై ఎలక్షన్ జరిగినాయి, ఫలితాలు రకరకాలుగా వచ్చినాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్ 10 ఏళ్ళు పాలించి ప్రతిపక్ష స్థానానికి పరిమితమై బీజేపీకి 8 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న తరుణంలో వచ్చిన బై ఎలక్షన్ ఇది. మరి ఈ బై ఎలక్షన్లో ఎవరు గెలవబోతా ఉన్నారు? సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టుకోబోతుందా, లేకపోతే అధికారంలో ఉన్న బలాన్ని వాడుకొని అధికార పార్టీ కాంగ్రెస్ జూబ్లీహిల్స్ స్థానాన్ని దక్కించుకోబోతుందా? తెలంగాణకు తాము అవసరం ఉందని నిరూపించుకునే క్రమంలో బీజేపీ తెలంగాణ మీద, హైదరాబాద్ మీద పట్టు సాధిస్తుందా? ఇదే ఇప్పుడు రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ విశ్లేషకులు, మీడియా అంతా కూడా మాట్లాడుకుంటున్న ఒక టాపిక్. అయితే ఇప్పుడు నిజంగా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్థానం సంబంధించి ఏ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందా అని ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఎంత ముఖ్యమంటే ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. గొంతు మీద కత్తి పెట్టి గెలుస్తావా గెలవా అంటే గెలుస్తా అని ఎట్లయితే ఉంటుందో అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ, ప్రభుత్వం ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే 22-23 నెలలుగా కాంగ్రెస్ పార్టీ పాలన మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు కొంత వ్యతిరేకత పెరిగింది. ఇస్తామన్న 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు కాలేదు. 420 హామీలన్నీ కూడా అట్లనే ఉన్నాయి. దీంతో పాటు హైడ్రా అని చెప్పేసి రకరకాల సమస్యలు, యూరియా కొరత, బతుకమ్మ చీరలు, ఇట్లా రకరకాల సమస్యలు, పింఛన్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు ప్రజలకు పూర్తి స్థాయిలో చేరువ కాలేదు. దీనికి తోడు ఫార్మా సిటీ అని, 4th సిటీ అని రైతుల భూములు లాక్కుంటున్న ఈ తరుణంలో ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ ప్రజలకు ఒక ఇంత కోపం ఉంది. ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ మీద ఒక ఆగ్రహం అయితే ఉన్నది. ఈ తరుణంలో వచ్చిన బై ఎలక్షన్ ఇది. మరి ఈ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఎదురీదుతుందా, సునాయాసంగా గెలుస్తుందా, నల్లేరు మీద నడకగా జూబ్లీహిల్స్ స్థానంలో గెలుపు సాధిస్తుందా అంటే అధికార పార్టీలో ఉన్నందుకు గాను అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికని పర్యవేక్షిస్తున్నారు. 3 మంత్రులను ఇన్ఛార్జ్గా పెట్టి దాదాపు ఉన్న కార్పొరేషన్ చైర్మన్లందరినీ కూడా ఆయా 6 డివిజన్లకి ఒక్కొక్కరిని 6 మందిని పెట్టి ఉప ఎన్నికల్లో పనులు చేపిస్తారు. ఎప్పుడు లేని విధంగా 100 కోట్లకు పైగా డబ్బులు ఖర్చు పెట్టి రకరకాల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. గత 2023 ఎన్నికల్లో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి 1 సీటు కూడా రాలేదు. ఆ తర్వాత వచ్చిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి అంతకుముందుకు పోటీ చేసి శ్రీ గణేష్ కాంగ్రెస్లోకి వచ్చి పోటీ చేయడంతో ఆ కంటోన్మెంటు కాంగ్రెస్ ఖాతాలో పడ్డది. హైదరాబాద్లో ఒకటంటే ఒకటే. అయితే ఆ ఒకటికి ఇంకొకటి జత చేసుకోవాలనే ఉద్దేశంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద బాగా నజరు పెట్టారు. మరి అదే కాన్స్టిట్యున్సీలో ఏదైతే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఉందో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో గత 5 ఏళ్ళుగా కావచ్చు, గత 2 ఏళ్ళుగా కావచ్చు కాంగ్రెస్ పార్టీ అసలు ఆ క్యాడర్ కావచ్చు, పార్టీ కావచ్చు యాక్టివ్గా లేదు. ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో అకాల మరణం చెందిండో, ఉప ఎన్నిక అనివార్యమైందో అప్పటి నుంచి దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. అక్కడ మంత్రులను దింపారు, కార్పొరేషన్ చైర్మన్లను దింపారు, 100 కోట్ల అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు చేస్తారు. అయితే జనాలు ఇవే గుర్తుపెట్టుకుంటారా? అంత ముందుకు జరిగింది ఏంటిది? హైడ్రా పేరుతో జూబ్లీహిల్స్లో కొన్ని బస్తీల్లో, రకరకాల హైదరాబాద్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో, రకరకాల ప్రాంతాల్లో పేదల ఇళ్లను, పేదల నివాస స్థలాలను, పేదల దుకాణాలను కూల్చేసింది మర్చిపోలేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలకు సంబంధం లేదు అనుకుంటే రేపు ఇంకో స్థానంలో కావచ్చు అలాంటిది. సో రేపు ఇప్పటి వరకు వచ్చిన ఈ గాజురామవరం కావచ్చు, సున్నం చెరువు కావచ్చు, ఇవేదైనా కావచ్చు, రేపు జూబ్లీహిల్స్కి రావాలని నమ్మకం ఏంటి అనే క్వశ్చన్ ఇలా జూబ్లీహిల్స్ ప్రజలు ప్రభుత్వానికి వేస్తూ ఉన్నారు. మరి ఇదే కోణంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్గా ఇప్పటికే సిట్టింగ్ స్థానం 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచింది. అంతకుముందు మాగంటి గోపీనాథ్ టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచినారు. అంటే సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్కున్న అనుకూలతలు ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న బలం ఏంటి? ప్రభుత్వ వైఫల్యాలను బాకీ కార్డు పేరుతోటి ఫస్ట్ ప్రయోగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డ ఏవైతే హామీలు ఉన్నాయో, ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో వాటిని ప్రచారం చేస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతూ ప్రచారం చేస్తూ ఉంది. మరోవైపు అదే పార్టీకి చెందినటువంటి, అదే కుటుంబానికి చెందినటువంటి మాగంటి గోపీనాథ్ భార్య ఎవరైతే ఉన్నారో మాగంటి సునీతకి టికెట్ ఇచ్చి మాగంటి గోపీనాథ్ మీద ఉన్న అభిమానాన్ని, మాగంటి గోపీనాథ్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ని, బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకుని, దీంతో పాటు సెంటిమెంట్ని
ఈ అన్నిటికీ అదనంగా యాడ్ అయ్యేది ఏంటంటే ప్రభుత్వం మీద ఉన్న కొంత వ్యతిరేకత. సో బీఆర్ఎస్ పార్టీకి ఇవి కొన్ని అనుకూలతలుగా కనిపిస్తున్నప్పటికీ కొంత కవిత ఇష్యూ ఏదైతే ఉందో అది ఏమైనా డ్యామేజ్ చేస్తారంటే ఒక 1%, 2% అది ఉండొచ్చు, కానీ అది గెలుపోవటములను దాని ఏమంటారు ఇంపాక్ట్ చూపించేలా ఉండకపోవచ్చు అనేది రాజకీయ విశ్లేషకుల వాదన. ఇక బీజేపీ పరిస్థితి, గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకొని బీజేపీ మా అవసరం ఉంది తెలంగాణకి, తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు అని చెప్పేసి ఒక వాయిస్ తీసుకెళ్ళగలిగారు. కానీ ఆ తర్వాత ఈ 2 సంవత్సరాలుగా, ఈ 23 నెలలుగా బీజేపీ చేసిన యాక్టివిటీ ఏమైనా ఉంది అంటే ఒకటి లేదు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 7-8 స్థానాలు ఎంపీ స్థానాలు గెలిచి రేపు తెలంగాణ నిలబోయేది బీజేపీ అని చెప్పేసి ప్రచారం చేసుకున్నారు. కానీ ప్రభుత్వ వైఫల్యం మీద ఒక్కసారి కూడా బీజేపీ గట్టిగా మాట్లాడలేదు, గట్టిగా కొట్లాడలేదు. ఈ కోణంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి కొన్ని విమర్శలు తెర మీదకి తీసుకొచ్చింది. అయితే ఇదే క్రమంలో అటు ఏపీలో ఏదైతే ఉమ్మడి కూటమి ఏదైతే ఉందో మహాకూటమి, చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ, అదే కూటమి ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కలవబోతా ఉన్నది. చంద్రబాబు నాయుడు ఇక్కడ తెలంగాణలో, ఇక్కడ హైదరాబాద్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న టీడీపీ ఓట్లను బీజేపీ వైపుకు మళ్లించేలా చక్రం తిప్పుతా ఉన్నాడు, పావులు కదుపుతా ఉన్నాడు. మరి ఈ క్రమంలో బీజేపీకి ఏమైనా ప్లస్ పాయింట్ అవుతుంది అంటే ఒకవేళ అయితే ఆ 5%, 6% ఉన్న టీడీపీ ఓటు బ్యాంకు బీజేపీకి అనుకూలంగా మారే అవకాశాలు. నవీన్ యాదవ్ ఆ జూబ్లీహిల్స్ సంబంధించి అదైతే యూసుఫ్ కూడా ఉందో బస్తీకి సంబంధించినటువంటి స్థానికుడు, ఆ యూసుఫ్ కూడా రెండు డివిజన్లలో గతంలో ఆయన ఎంఐఎం నుంచి పోటీ చేసినప్పుడు ఆయనకు పడ్డ ఓటు బ్యాంకు కొంత ఆయనకు ప్లస్గా ఉండే అవకాశం ఉన్నది. కానీ అధికార పార్టీలో ఉన్నందుకు, కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నందుకు కొంత ఆ వ్యతిరేకత నవీన్ యాదవ్ అంటే చేతు గుర్తు పార్టీ మీద కూడా చూపించే అవకాశం ఉన్నది. నవీన్ యాదవ్కున్న బలాలు అట్లా ఉంచితే బలహీనతలకు సంబంధించి కూడా మెయిన్ బలహీనత ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం అని చెప్పొచ్చు. గతంలో ఇప్పుడు ఉన్న బలాల విషయంలో చూసుకుంటే ఎంఐఎం పార్టీకి సంబంధించి ఆ ముస్లిం ఓటు బ్యాంకు నవీన్ యాదవ్కు కొంత బలంగా ఉన్నప్పటికీ సేమ్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీకి కూడా ఆ ముస్లిం ఓటు బ్యాంకు చాలా గట్టిగా కనిపిస్తూ ఉంది. సో ముస్లిం ఓటు బ్యాంకు, బస్తీ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ వైపు ఉంటే కొంత ఈ సినిమా గ్లామర్కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత అటువైపు కొంత ఇటువైపు వెళ్ళే అవకాశం ఉంది. ప్రభుత్వంలో ఎవరైతే ఉంటే వాళ్ళకే సినిమా గ్లామర్ అంతా కూడా ఓటు వేసే క్రమం కనిపిస్తూ ఉంది. మరోవైపు అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉన్నందుకు గాను తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సినీ నటులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కాంగ్రెస్ అధికార పార్టీకి కొంత మొగ్గు చూపే అవకాశం ఉంది. మరి కొంతమంది చంద్రబాబు నాయుడు అటు బీజేపీకి కనుక మద్దతు ఇస్తున్నట్టు బహిరంగంగా ప్రకటిస్తే అటు కొంతమంది చంద్రబాబు నాయుడు కోసం, అటు కొంతమంది పవన్ కళ్యాణ్ కోసం బీజేపీ వైపుకి వెళ్ళే అవకాశాలు ఉన్నది. అయితే బీజేపీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచే అవకాశం కాదు కదా, ఎటు రకంగా చూసుకున్నా 3వ స్థానంలో ఉంటుంది. చూసుకుంటే తగ్గా 4గా కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్నట్టుగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంటుంది. మరి ఏ పార్టీ ఎత్తుగడలేంది డిసైడ్ ఫ్యాక్టర్గా చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఉంటారా, ఓట్లను చీలిస్తాడా, లేకపోతే ఓటు బ్యాంకును చేంజ్ చేసే, ఓటు రాజకీయాలను చేసే ఎత్తుగడలు ఏమైనా వేస్తాడా? బీజేపీకి చంద్రబాబు వల్ల తెలంగాణలో కావచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కావచ్చు ఉపయోగం ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని, తన యంత్రాంగాన్ని, మంత్రులని, కార్పొరేషన్ చైర్మన్ని, ప్రభుత్వాన్ని ముందు పెట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తా, లేదా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని, ప్రభుత్వ వైఫల్యాలని, 6 గ్యారంటీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలని, ప్రజా ఆగ్రహాన్ని, బీఆర్ఎస్ పార్టీకి ఉన్న అనుకూల పాయింట్లని అనుకూలంగా వాడుకొని బీఆర్ఎస్ పార్టీ కారు పార్టీ మరోసారి సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకుంటుందా అనేది ఇప్పుడున్న ప్రధాన ప్రశ్న. అయితే ఈ ఎన్నికల్లో, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఆ పార్టీ రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరో చావు దెబ్బ తప్పదు. ఒకవేళ బీజేపీ పార్టీకి కూడా అదే చావు దెబ్బ తప్పదు. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ బలంగా ఉంది. దాదాపు అన్ని స్థానాల్లో ఒక ఉప ఎన్నిక కంటోన్మెంట్ తప్పించి మిగతా అన్ని స్థానాలు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. సో ఇక్కడ హైదరాబాద్ ఎమ్మెల్యే అందరూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పనిచేసిన బీఆర్ఎస్కు నల్లేరు మీద నడకలాగా ఉంది. కాకపోతే ప్రజల ఓటు బ్యాంకు జస్ట్ ఒక 4 నుంచి 5% ఓటు బ్యాంకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజేతను నిర్ణయించే అవకాశం ఉంది. ఆ ఓటు బ్యాంకును మరి బీజేపీ ఎట్లా ప్రసన్నం చేసుకుంటుంది, కాంగ్రెస్ ఎట్లా ప్రసన్నం చేసుకుంటుంది, బీఆర్ఎస్ ఎట్లా ప్రసన్నం చేసుకుంటుంది అనేది నవంబర్ 11న పోలింగ్ నాడు తెలుస్తుంది, నవంబర్ 14న ఫలితాల నాడు తెలుస్తుంది. అప్పటి వరకు వేచి చూద్దాం. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ ప్రవీణ్ సుంకరి. థ్యాంక్ యూ.